పిల్లలు, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సింహం మరియు ఎలుక కథ. ఒకానొకప్పుడు ఒక పెద్ద అడవిలో ఒక శక్తివంతమైన సింహం ఉండేది. ఒకరోజు విందు తిని అలసిపోయి అది ఒక చెట్టు కింద హాయిగా నిద్రపోతుంది. అదే సమయంలో ఒక చిన్న ఎలుక అక్కడికి వచ్చింది. ఆ ఎలుక అల్లరిగా సింహం శరీరంపై ఎక్కి దాని గడ్డంతో ఆడుకోవడం మొదలుపెట్టింది. కొన్నిసార్లు తోకని కూడా లాగింది. ఆ అల్లరితో సింహం నిద్రలేచింది. దానికి చాలా కోపం వచ్చింది. అది వెంటనే ఆ చిన్న ఎలుకను తన పెద్ద పంజాతో పట్టుకుంది. భయంతో ఎలుక వణుకుతూ సింహాన్ని వేడుకుంది. మహారాజా, నన్ను క్షమించండి. నేను పొరపాటు చేశాను. దయచేసి నన్ను వదిలిపెట్టండి. నేను చాలా చిన్నవాడిని, కానీ భవిష్యత్తులో ఏదో ఒకరోజు మీకు సహాయం చేయగలను అని బతిమిలాడింది. ఎలుక మాటలు విని సింహం గట్టిగా నవ్వింది. చిన్నెలుక, నువ్వు నాకేం సహాయం చేస్తావు? నేను అడవికి రాజును. నాకు ఎవరి సహాయం అవసరం లేదు అంటూనే జాలిపడి ఆ ఎలుకను వదిలిపెట్టింది. ఎలుక కృతజ్ఞతలు చెప్పి పారిపోయింది. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు సింహం అడవిలో తిరుగుతుండగా అనుకోకుండా వేటగాళ్ళు పెట్టిన గట్టి వలలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా సింహం వల నుండి బయట పడలేకపోయింది. అది బాధతో పెద్దగా గర్జించింది. సింహం గర్జన విన్న ఆ చిన్నెలుక అది తన స్నేహితుడేమో అని అనుకుని వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది. సింహం వలలో చిక్కుకుపోవడం చూసి అది బాధపడింది. మహారాజా, భయపడకండి, నేను మీకు సహాయం చేస్తాను అని ఎలుక చెప్పింది. ఎలుక ఆలస్యం చేయకుండా తన పదునైన పళ్ళతో వల తాడులను కొరికింది. ఎలుక చాలా వేగంగా ఆ తాడులన్నింటినీ కొరికి తెంపేసింది. కొద్దిసేపట్లోనే సింహం ఆ వల నుండి స్వేచ్ఛగా బయటపడింది. సింహానికి చాలా సంతోషం కలిగింది మరియు చిన్న ఎలుకకు కృతజ్ఞతలు చెప్పింది. నేను నిన్ను తక్కువగా అంచనా వేశాను. చిన్నదానివైనా నువ్వు నిజమైన స్నేహితుడివి అని సింహం ఎలుకను మెచ్చుకుంది. ఆ రోజు నుండి సింహం మరియు ఎలుక మంచి స్నేహితులుగా అడవిలో జీవించాయి. పిల్లలు, దీని నుండి మీరు తెలుసుకోవాల్సిన నీతేంటి? ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు మరియు ఇతరులకు చేసిన దయ ఎప్పుడూ వృధా కాదు. మళ్ళీ ఇంకొక కథతో కలుసుకుందాము.